తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు కానీ, ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఎంతవరకు వచ్చాయి? ఎంతవరకు అందాయమ్మా? బాగానే ఉన్నాయమ్మా. ఫ్రీ బస్సులు రావడము, పింఛన్లు ఇవ్వడము, లోన్లు ఇవ్వడము, పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడము, మంచి మంచి బాగానే చేస్తున్నాడు ఈ మధ్య. అంటే పొదుపు వారికి ఇప్పుడు చీరలు పంచడం జరుగుతుంది కదా, మీకు అందాయా? అందలేదమ్మా. మరి వాళ్ళు పొదుపు వాళ్ళకే ఇస్తారంట, వేరే వాళ్ళకి ఇయ్యరంట కదా. అది వాస్తవం కాదు కదమ్మా. మళ్ళీ అందరూ ఓట్లు వేస్తున్నారు కదా, అందరికి ఇవ్వాలి కదా, తప్పదు కదా. మరి అందరికి ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు అడుగుతున్నారు, అందరూ పొదుపు వాళ్ళకే ఇస్తారా, పొదుపు వాళ్ళే ఓట్లు వేస్తారా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు సన్న బియ్యం అనేది కూడా ఇచ్చారు కదా, సన్న బియ్యం అందాయమ్మా మీకు? మాకు వస్తాయమ్మా. నేను ఒంటరి మహిళను. వచ్చింది. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలు అన్ని రాలేదు కదా మనకి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉచిత పథకాల్లో ఉచిత కరెంట్ కానీ, ఉచిత బస్సు, 500 రూపాయల గ్యాస్, అలాగే మనకి సన్న బియ్యం ఇలాంటి పథకాలు ఇస్తున్నారు కదా. ఇది మేలైన పరిపాలన, అది మేలైన పరిపాలన అంటే ఏం చెప్తారు? మేలైన పరిపాలన బాగానే చేస్తున్నాడు. ఇంకా కూడా కొంచెం అభివృద్ధిలోకి చేయాలి. అంటే ఫ్యూచర్ సిటీ 2047 వరకు వెయిట్ చేయండి, ఫ్యూచర్ సిటీని చేస్తాను తెలంగాణ అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. అవుతాయి అంటారా? అవుతాయి. మూసినది చేస్తున్నాడు కదా. మూసీ గోల తప్పుతుందంటారా? మూసి గోలే తప్పాలా కదా, తప్పకుండా తప్పాలి. మూసి గోలే ఎట్లా అవుతుంది అక్కడ. మూసి వచ్చి కొట్టుకపోవడం చేయడం చాలా ఇబ్బంది అవుతుందమ్మా.